కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. ఆయన అసెంబ్లీకి రావడం కొత్త కాదు కదా అని షాక్ అవుతున్నారా? ఆయన తెలంగాణ అసెంబ్లీకి కొత్తేమీ కాదు, కానీ ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీలో అడుగు పెట్టడం మాత్రం మొదటిసారి. ఇప్పటి వరకు జరిగిన 2 అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాలేదు. కానీ ఇప్పుడు సడన్ గా అసెంబ్లీకి రావడం వెనుక వ్యూహం ఏంటి? బడ్జెట్ ప్రవేశపెడుతున్నారనేనా? తన సభ్యత్వం పోతుందన్న భయమా? ఆయన అసెంబ్లీకి హాజరవ్వాలని కోరుకుంటున్నట్లు సెటైర్లు కూడా వేశారు. అంతేకాదు, నిన్నటికి నిన్న అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్ వస్తే బాగుండన్నారు రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు హాజరు కావడం లేదని మంత్రులు కూడా ప్రశ్నించారు. అయితే అప్పుడు ఆరోగ్య కారణాలతో ఆయనే సమావేశాలకు హాజరు కాలేదు. ఆ తర్వాత ప్రెస్ మీట్లో అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానంటూ చెప్పారు. అన్నట్టుగానే తాజాగా కేసీఆర్ జూలై 25న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వచ్చారు. అయితే అందుకు చాలా కారణాలు ఉన్నాయి. మామూలుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే కాంగ్రెస్ అయితే ఆ తర్వాత కూడా సమావేశాలకు రావడం కంటిన్యూ చేస్తారా లేదా అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. ఆయన అటెండెన్స్ వెనుక మరో వ్యూహం కూడా కనిపిస్తోంది. నిజానికి అసెంబ్లీ సమావేశాలకు 60 రోజుల పాటు హాజరు కాకపోతే సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంది. రాజ్యాంగంలోని 190వ అధికరణంలో స్పష్టంగా ఈ నిబంధన ఉంది. ఈ లెక్కన చూసుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9న తొలిసారి తెలంగాణ అసెంబ్లీ సమావేశం జరిగింది. జనవరి 27న అసెంబ్లీని ప్రొరోగ్ చేశారు గవర్నర్. అయితే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఇవాల్టి వరకు సభకు హాజరు కాని కేసీఆర్ ఫిబ్రవరి 2న అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి వెళ్లిపోయారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగిన అసెంబ్లీ 2వ సెషన్కు ఆయన దూరంగానే ఉన్నారు. అయితే డిసెంబర్ 9 నుంచి ఇవాల్టికి 229 రోజులు. ప్రొరోగ్ అయిన రోజులు తీసేస్తే మిగిలినవి 191 రోజుల్లో ఒక్కరోజు కూడా సభకు రాలేదు బీఆర్ఎస్ అధినేత.